కేబుల్ న్యూస్ కి స్వాగతం. మైనర్ బాలికలే టార్గెట్ గా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఒక కామాంధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మైనర్ బాలికలే టార్గెట్ గా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఒక కామాంధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. 10వ తరగతి ఫెయిల్ అవ్వడంతో ఇంటి వద్దే ఉంటున్న బాలిక ప్రతిరోజు ఇంటి వద్దకు వచ్చి వేధిస్తున్న 50 ఏళ్ల సూర్యదేవర కన్నా జాష్వా వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మైనర్ బాలికకు తండ్రి లేకపోవడం వల్ల తల్లి దివ్యాంగురాలు అవ్వడంతో బాలిక 9వ తరగతి నుంచి ప్రేమ పెళ్లి అంటూ కన్నా జాష్వా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైస్కూల్ రికార్డులో అసిస్టెంట్ గా పనిచేస్తున్న సూర్యదేవర కన్నా జాష్వాపై పోక్సో కేసు నమోదు చేసినట్టుగా మచిలీపట్నం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు తెలిపారు. నా పేరు యేసుబాబు అండి. నేను మచిలీపట్నం ఆర్పేట్ మరియు మచిలీపట్నం రూరల్ సిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మచిలీపట్నం స్టేషన్ పరిధిలో ఒక మైనర్ గర్ల్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మైనర్ గర్ల్ పోక్సో యాక్ట్ కింద కేసు కట్టడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తున్నాము. అది రేపు తెలియని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫైల్ చేస్తాము. ఎవరండి అతని పేరు ఏమన్నా? అతని పేరు కన్నా జాషువా అని అతని మీద ఇచ్చారు. అతను వెంటబడి వేధిస్తున్నాడని, పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ అయింది. దర్యాప్తు. అతను ఏం చేస్తాడు సార్? అతను హైనీ స్కూల్లో అటెండర్ అని చెప్పారు. ఆమె ఆ రిపోర్ట్ అటెండర్ కింద పనిచేస్తాను. కేసు ఫైల్ చేశారు. కేసు రిజిస్టర్ అయింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని దాని యొక్క నిజాన్ని బట్టి. పరసపేట సెంటర్లోని కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పరాసపేట సెంటర్లో కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికలు గోపాలులుగా వేషధారణ ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ప్లే స్కూల్ డైరెక్టర్ కొమరగిరి పవన్ సాయి కృష్ణ, సంతోష్, శ్రీ సురభి దంపతులచే కృష్ణ పరమాత్మునికి ప్రత్యేక పూజలు పోతు కుచ్చి ఆంజనేయ కుమార్చే శాస్త్రోక్తంగా జరిపారు. సందర్భంగా డైరెక్టర్ సాయి కృష్ణ, సంతోష్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేయాలని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పండుగని కొమరగిరి సంస్కృతి స్కూల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమరగిరి హిమబిందు, మామిడి బత్తుల వెంకటేశ్వరరావు, డాక్టర్ కేశవ, కృష్ణ తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి శ్రీ కొమరగిరి సంస్కృతి ప్లే స్కూల్ నందు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతోంది. సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి అయితే ఆ రోజునాడు తల్లులకి ఈ విషయాన్ని తెలియచేస్తే మనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ముందుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని కొమరగిరి సంస్కృతి స్కూల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. శ్రీకృష్ణుడు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకనే కృష్ణావతారంలో కృష్ణుడు లీలలన్నీ కూడా గోపికలు గోపాలులతోనే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకి ఏ కష్టం వచ్చినా ఆదుకునేటటువంటి దేవుడు శ్రీకృష్ణుడు అన్నమాట. అందుకనే కష్టం వచ్చినప్పుడు కృష్ణ అనమంటూ ఉంటారు. కాబట్టి అటువంటి కృష్ణాష్టమి వేడుకల్ని కొమరగిరి సంస్కృతి పాఠశాలలో నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం. పేరులోనే ఉన్నట్టుగా సంస్కృతి సంప్రదాయాలకి పెద్దపీట వేస్తున్నటువంటి ఈ సంస్కృతి ఇవాళ మన కొమరగిరి సంస్కృతి నందు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. పిల్లలకి అత్యంత ఇష్టమైన దేవుళ్ళలో శ్రీకృష్ణుడు ఒకరు. ఆ శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఏ లీలలు చేశారో, పిల్లల ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎలాంటి మహిమలు చూపించారో పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది. దానివల్ల వాళ్ళు ఎంతో కొంచెం మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆ ధైర్య సాహసాలు కావచ్చు మనం నింపాలి అనే కోరికతో ఈరోజు ఈ వేడుక మన స్కూల్లో జరుపుకోవడం.
జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాళ ఇక్కడ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది ఎందుకు చేస్తున్నామంటే పిల్లలు కృష్ణులతో సమానం. మనం ఎవరైనా అబ్బాయి పుట్టగానే కృష్ణుడే, అమ్మాయి పుట్టగానే రాధిక అలా ఫీల్ అవుతాం కదా. అలా ఇవాళ అందరూ చూడండి, మా చిన్ని కృష్ణులు రాధికలు అందరూ వచ్చారు. వీళ్ళ చేత ఉట్టి కొట్టించి ఈ ప్రోగ్రామ్ని ముగిస్తాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. వారికి చీర, సారీ అందజేశారు. 41వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలువురు గర్భిణీ మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చీర, పసుపు, కుంకుమ, స్వీట్లు తదితరమైనవి అందజేశారు. గర్భిణులు పౌష్టికమైన ఆహారం తీసుకోవాలని ఈ సందర్భంగా వక్తలు సూచించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ కిలారు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగబాబు, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లో శ్రీమంతం కార్యక్రమాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన టైంలో కూడా మేము శ్రీమంత కార్యక్రమాలు మా డివిజన్లో చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున కూడా మేము ఒక 11 మంది ఈ గర్భిణీ స్త్రీలకి శ్రీమంత కార్యక్రమం నిర్వహించాం. ఆడవాళ్ళకి ఈ యొక్క గర్భిణీతో ఉన్నప్పుడు శ్రీమంతం చేయడం, ఆ పుట్టిన తరపున అత్తింటి తరపున కూడా ఈ శ్రీమంతం చేయడం అనేటువంటి ఒక వేడుకని మా వార్డు స్థాయిలో మేము నిర్వహించుకోవాలి. అలాగే మా వార్డులో ఉన్నటువంటి ఆడపడుచులకి శ్రీమంతం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వార్డు స్థాయిలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ వార్డులో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, అలాగే వార్డులో కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాలు పేద మధ్యతరగతి వర్గాలకు ఉపయుక్తంగా ఉంటాయని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజల ఆరోగ్య రీత్యా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. దివంగత కొమ్ముస్వాములు మరియు ధనలక్ష్మి స్మారకార్థం మండల పరిధిలో దావోజీపాలెం గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణప్రసాద్ శిబిరాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. జెడ్పీటీసీ అర్జ వెంకట నగేష్, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు చెలపటి ప్రసాద్, సీరం ప్రసాద్, బొడ్డు చిన్నబాబు, పామర్తి వెంకటేశ్వరరావు, మురాల ఫణి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్కి సంబంధించి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే గ్రామస్తులకి, నాయకులందరికీ కూడా, అలాగే డాక్టర్లందరికీ కూడా పేరు పేరున నాయకుల హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి బ్రహ్మయ్య గారు, బ్రహ్మారావు గారు, అలాగే నాగమల్లేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క వైద్య శిబిరం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి వారి నాన్నగారు అట్లాగే మా నాన్నగారు కలిసి మరి చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులుగా ఉంటాం. మరి వారి తండ్రి గారు అలాగే తల్లి గారు కూడా కాలం చేయడం జరిగింది. వారి యొక్క జ్ఞాపకార్థంగా ఈ రోజున మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. మనందరి తరఫున కూడా ఆయన్ని ఘనంగా అభినందించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మరి ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి ఏదైతే శిబిరం ఉందో వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మరి ఎంబీబీఎస్ డాక్టర్లు కానివ్వండి, డెంటల్ డాక్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున మరి ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే చలపడి ప్రసాద్ గారికి, సీరం ప్రసాద్ గారికి, నా సేదయ్య గారికి, వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొప్ప విశేషం ఏంటంటే స్నేహితులు ఇద్దరు కాలం చేయటం, వాళ్ళిద్దరి పేరు మీద ఇద్దరు కలిపి మరి ఆ స్నేహాన్ని వాళ్ళ కుమారులు కూడా, వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ మనవడు కానీ కంటిన్యూ చేసుకుంటా, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా స్నేహాన్ని కంటిన్యూ చేసుకుంటా ఈరోజు వాళ్ళిద్దరి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాలు చేయడం కూడా చాలా ఆనందదాయకం. మరి ఈ వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుని అందరూ కూడా మెడికల్ క్యాంప్లో పాల్గొని చాలామంది భారీ ఎత్తున 700 మందికి సరిపడా మందులు కానీ
ట్రీట్మెంట్ చేయడానికి కానీ డాక్టర్లు వెసులుబాటులో ఉన్నారు కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే స్వాములు గారి ఆత్మకు మరి కాగితం గారి ఆత్మకు శాంతి కలగాలి, శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుమారులు వారి మనములు వాళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, వారు ఎంతో సహృదయంతో మన పెడన మండలంలో దావోజిపాలెం గ్రామంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతం నాయకులు గాయత్రి కృష్ణప్రసాద్ గారిని ఇన్వైట్ చేయటం, అలాగే మన జడ్పీటీసీ గారు, మన ప్రధాన కార్యదర్శి సీఎం ప్రసాద్ గారిని, సర్పంచ్ గారిని, వెంకటేశ్వర గారిని, ఇక చుట్టుపక్కల గ్రామం నుంచి వచ్చిన అందరికీ, ఈ మెడికల్ క్యాంపుకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మండలంలో ఉన్న వారికి సేవ చేయడానికి ఎంతో సహృదయంతో ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వివిధ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. రాజపేట సెంటర్లోని ఎస్వి పబ్లిక్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలు పండుగలపై విద్యార్థులతో అవగాహన పెంపొందించేందుకు వివిధ పండుగల సమయాల్లో విద్యార్థులకు ఆయా పండుగల విశిష్టతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నట్లు స్కూలు నిర్వాహకులు తెలిపారు. కృష్ణాష్టమిని పురస్కరించుకొని మచిలీపట్నంలోని హిందూ కళాశాల అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కృష్ణాష్టమిని పురస్కరించుకొని మరి మా చిన్నారులతో కొట్టే కార్యక్రమాన్ని, కోలాట కార్యక్రమాన్ని చేయించాం. అలాగే పిల్లలందరికీ కూడా కోలాట కార్యక్రమంతో పాటు రకరకాల నృత్యాల్ని చేశారు. దీనికి తల్లిదండ్రులు వారు ఎంతో సహకరించారు. అలాగే మరి పట్టణ ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలతో మచిలీపట్నం హిందూ కళాశాల సంస్థల అనుబంధ సంస్థ సందర్భంగా వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హెడ్ మాస్టర్ నుంచి పట్టణ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా సన్ స్టార్ స్కూల్లో ఎల్కేజీ మరియు యూకేజీ పిల్లలు కృష్ణుడు గోపిక వేషధారణలో సందడి చేశారు. కోలాటం ఆడటం, ఉట్టి కొట్టడం, మిఠాయిలు పంచుకోవడం ద్వారా పండుగ వాతావరణంలో పిల్లలందరూ అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ అకాడమిక్ మెంటర్ శ్రీరామ్ గారు, డైరెక్టర్ అయ్యప్ప స్వామి, స్టార్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎంఎల్ ఆదిత్య, సన్ స్టార్ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ నెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని తెలిపారు. ఈ నెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజని తెలిపారు. గాంధీనగర్లో హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో నిర్వహించే శిబిరంలో ప్రముఖ కంటి వైద్య నిపుణుడు భానుమూర్తి నేత్ర పరీక్షలు జరుపుతారన్నారు. కంటి పరీక్షలు చేయించుకోదలిచిన వారు ముందుగా గాంధీనగర్లో తమ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో డాక్టర్ భానుమూర్తి గారి నేతృత్వంలో వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఉచిత ఐ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. అది 26/8/2024 మార్నింగ్ 10 గంటల 10:30 కానించి ఈవినింగ్ వరకు కొనసాగుతుంది. ఆసక్తి గలవాళ్ళు ఆదివారం మధ్యాహ్నం లోపు మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము. అడ్రస్ ఏంటంటే గాంధీనగర్ మానవ హక్కుల ఆర్గనైజేషన్ జాతీయ మహిళా కార్యాలయం నందు మీ పేర్లు ఎన్రోల్మెంట్ చేసుకుంటాము. మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మాకు కావాలి. ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 9908849785కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మళ్ళీ అడ్రస్ చెప్తున్నానండి. న్యూస్ సమాప్తం.